టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. మరి కాసేపట్లో రాజ్ భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. మరి కాసేపట్లోనే రాజ్ భవన్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అన్నది వెలువడాల్సి ఉంది. మరి కాసేపట్లోనే రాజ్ భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. మా ప్రతినిధి కరుణాకర్ మరింత సమాచారంతో మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, హరీష, కాసేపటి క్రితమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనను రాజ్భవన్ కు పంపింది. రాజ్భవన్ లో కాసేపటి క్రితమే గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేశారు. మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందుగా టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది. ఆ మేరకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి కావచ్చు, సభ్యులందరి చేత రాజీనామా చేయించారు. ఆ రాజీనామాలు కొంత ఆలస్యంగా గవర్నర్ ఆమోదించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఆ మేరకు ఏర్పాటు చేస్తుంది. అందులో అత్యధిక శాతం ఉద్యోగాలన్నీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి టీఎస్పీఎస్సీ గతంలో ఏవైతే పేపర్ లీకేజ్ కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయి అపఖ్యాతిని మూట కట్టుకుంది. కాబట్టి ఇకపై పూర్తి స్థాయిలో నిరుద్యోగుల్లో భరోసా కల్పించే టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాల నియామకం పరీక్షల ఏర్పాట్లని కూడా జరిగే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాత చైర్మన్ ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరినీ, కమిషన్ సభ్యులందరినీ కూడా రాజీనామా చేయించింది. ఆ మేరకు దరఖాస్తును ఆహ్వానించింది. ఏవైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యుల పదవి కోసం పూర్తి స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించారు. 1000కి పైగా ఇప్పటికే దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తులన్నీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఆ మేరకు మహేందర్ రెడ్డి ప్రతిపాదనను కాసేపటి క్రితమే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మరి కాసేపట్లో రాజ్భవన్ నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తూ మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వేడే అవకాశం కనిపిస్తోంది. హరీష్, కరుణాకర్, అంటే ఏదైతే అనేక మంది ఇక్కడ రాజీనామా చేశారో ఇప్పుడు చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు, అంటే ఇంకా ఎవరైనా అధికారుల్ని నియమించబోతున్నారా? అంటే దానికి సంబంధించిన ఏమైనా ఉత్తర్వులు వెలువడ్డాయా? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈసారి కమిషన్ ను నియమించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులకు అవకాశం ఉంటుంది. కాబట్టి చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. కాబట్టి ఇంకా సభ్యుల నియామకాలు కూడా వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి పూర్తి స్థాయి కమిషన్ అంటే చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను కూడా నియమించేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. కాబట్టి ఆ మేరకు పూర్తి స్థాయిలో చైర్మన్ ఇప్పటికే నియమించారు, మహేందర్ రెడ్డి నియమించారు. కాబట్టి సభ్యులను కూడా 10 మందిని పూర్తి స్థాయిలో నియమించిన తర్వాత ఇకపై పూర్తి పారదర్శకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ పూర్తి స్థాయి నమ్మకం కలిగే విధంగా పరీక్షల నిర్వహణ కావచ్చు, ఉద్యోగాల నియామకం కావచ్చు టీఎస్పీఎస్సీ ద్వారా భరోసాగా కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అంశంలో భాగంగానే కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియమించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థాంక్యూ కరుణాకర్.